వైసీపీకి తాను కోవట్టును కాదని, ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుసుకొని ప్రకటించే విధంగా తనను తాను నిరూపించుకుంటానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తాను వైసీపీ కోవట్టునని వేసిన నిందలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. కానీ ఇప్పటి వరకు అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తప్పు చేసిన వారు ఏ ప్రాంత నాయకుడైనా విడిచిపెట్టేది లేదని, ఆధారాలతో ప్రజలు తన వద్దకు వస్తే వారి పట్ల నిలబడి పోరాడతానని హామీ ఇచ్చారు. వాళ్ళు నేను ఈవేళ శుక్రవారం నాడు చర్చకు రమ్మని చెప్పి పిలిపించాను. అయినా నో రెస్పాన్స్, స్టేట్మెంట్లో తప్ప వాళ్ళు మాట్లాడట్లేదు. దాన్ని ఒకటే కోరుతున్నాను, మిస్టర్ పల్లా శ్రీనివాసరావు, నీకు నేను ఎవరినైనా 3 సార్లు అవకాశం ఇస్తాను. సండే అయిపోయింది, నేడు అయిపోయింది, శనివారం కానీ నేనే చెప్తాను. టైం 11 o'clock దస్పాల హోటల్లో నేను వెయిట్ చేస్తాను. రాని సమయం ఒకళ్ళు రాకపోతే నీ భాగవతం ఇంకా నెక్స్ట్ పెడతానని మనవి చేస్తున్నాను. ఈరోజు సౌత్లో కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే సుధాకర్ మీరు ఆ రకంగా మాట్లాడారో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అన్న మీ వెంట నడుస్తున్నాను. నేను అన్నాను, నా వెంట కాదు, తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉండండి. ఈ పార్టీ మనందరిది, అంతేకాని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు. మనందరూ పార్టీకి మోస్తంభాలు. అందువల్ల దయచేసి తప్పు చేస్తే మీ ప్రాంతంలో ఏ నాయకుడైనా ఐ డోంట్ కేర్, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆధారాలతో నాకు ఇస్తే ఎవరైనా సరే నేను బజారు పెడతానని చెప్పి మరొకసారి ప్రజలకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను కోవట్ కాదని, వైసీపీ కోవట్ కాదని చంద్రబాబు గారు చెప్పే వరకు రామ్ తెలుగుదేశం పార్టీ అభిమాని, ముఖ్యంగా నా అభిమానిని చంద్రబాబు చెప్పే వరకు ఈ దండయాత్ర రాపణ చేస్తాను. అందువల్ల నేను ఎవరికి భయపడను. నన్ను భయపెట్టడానికి చూస్తే వేటాడేస్తాను. ఒకటే చెప్తున్నాను, ఇంకా తెలుగు సిద్ధాంతం ఒకటే, తప్పు చేస్తే కాలు తీసే, అబద్ధం ఆడితే నాలుగు కోసే, నో పోలీస్, క్రైమ్ రేట్ తగ్గిస్తాను, ఒక బొబ్బులుగా మారుతాను. ఈవేళ ప్రజల్ని పీడిస్తుంటే ఇంకా నేను చూడదసుకోలేదు. ఈవేళ నా రాష్ట్రాన్ని కాపాడటం కోసం గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలననే దండయాత్ర చేశా. పులివెందులు వెళ్ళాను, కడప వెళ్ళాను. అందువల్ల ఈరోజు నన్ను పల్లా టచ్ చేశాడు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కోవట్లు అందరూ ఏర్పాటేస్తారు, ఎవరిని ఉపేక్షించలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కలంకం తేకుండా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారం ఉండేలాగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. జై హింద్.